జరిగినవి జరగబోవునవి మరో ఇంట్రెస్టింగ్ అయిన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ ఏం మాట్లాడతాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఓపెనింగ్లోనే మనం పరిశుద్ధాత్మను ఇన్వైట్ చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంది. ఎందుకంటే మనం మాట్లాడడం లేదు, పరిశుద్ధాత్మ మనల్ని లీడ్ చేస్తున్నారు. క్రొత్త నిబంధన సంఘమే దేవుడు లీడ్ చేసి జరిగించేది. ఆయనతో ట్రావెల్ చేయని ఆరంభించామంటే అది ఒక సెపరేట్ ఎక్స్పీరియన్స్. ఆయనతో సంచరించడం, వాకింగ్ విత్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్. సో హోలీ స్పిరిట్ తో మీరు వాక్ చేయని ఆరంభించారంటే మీరు మాట్లాడే విధానమే వేరుగా ఉంటుంది. ఉదాహరణకి నేను నా వైఫ్ నడిచి వెళ్తున్నామంటే మేము మాట్లాడేది వేరే విధంగా ఉంటుంది. అవును, మీరు నేను వెళుతున్నామంటే మనం ఇలా జర్నీ చేస్తున్నాం, ట్రావెల్ చేస్తున్నాం, మనం మాట్లాడే విషయాలు వేరే విషయాలు మాట్లాడుతుంటాం. అవును, వారు ఫ్యామిలీ గురించి మాట్లాడతారు, మన మినిస్ట్రీ గురించి మాట్లాడతాం. మన ఇద్దరం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక వచనం మాట్లాడతాం, 4 hours 3 hours లో టక్కన పోతుంది. అట్లే క్రొత్త అంశాలతో మాట్లాడి వెళ్ళిపోతుంటాం కదా. అలాగే పరిశుద్ధాత్మతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడే విషయం వేరేగా ఉంటుంది. పోయినసారి చెప్పుకున్నాం కొండపైన అనుభవం అని. అవును, పరిశుద్ధాత్మ కొండ క్రింద మీతో మాట్లాడేది వేరే విధంగా ఉంటుంది, కొండపైన వేరే విధంగా ఉంటుంది. కొండపైకి తీసుకెళ్లి మాట్లాడుతున్నాడంటే అది నిబంధన, మేఘాలలో మాట్లాడుతున్నాడంటే రెవల్యూషన్. అంటే ఆ పద్మస్సు ద్వీపం బయట నుండి రాస్తే యోహాను రాసింది గాస్పెల్, పద్మస్సు ద్వీపం నుండి రాసింది రెవల్యూషన్. ఎక్కడి నుండి ఎక్కడికి చూస్తున్నా, ఎక్కడ ఉంచి మీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నది ఇంపార్టెంట్. ఏహెచ్కేల్ని తీసుకెళ్లి డ్రై బోన్స్ మధ్యలో మాట్లాడతాడు, అక్కడ మాట్లాడేది రెవల్యూషన్. అదే మందిరంలో తీసుకెళ్లి మాట్లాడతాడు 8th chapterలో, అక్కడ మాట్లాడేది వేరే ప్రొఫెసీ. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంచి మనతో మాట్లాడుతున్నాడో ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు విసుగే ఉండదు, నిర్మానుషంగా ఉంటారు కూడా, మనుషులుండరు, బోరు ఉండదు. రెండవది ఆ ఒంటరితనమే. హీఈస్ నాట్ అలోన్, హీఈస్ వాకింగ్ విత్ ద గాడ్. అంటే మోసెస్ దీన్ని ఇష్టపడి దీన్ని ఎంజాయ్ చేస్తున్నాడు కదా. అందరూ అలాగా వాక్ చేసిన అందరూ కూడా ఇష్టపడినందువల్ల జనుల నుండి ఐసోలేట్ చేసుకున్నారు. వీళ్ళు ఐసోలేట్ కావడం ప్రజలు ఎలా తీసుకున్నారంటే, ఇతను పెద్ద పరిశుద్ధులు, ఇతను ఎవరితోనూ ఏం మాట్లాడ్డు, వారికే తెలుస్తుంది. పాస్టర్ సుందరయ్య గారని ఏసీఏ చర్చ్ స్థాపకులు, ఆయన గురించి చెప్తారు. రూమ్లోకి వెళ్ళి కూర్చుని కళ్ళు మూసుకుని చెప్తూ ఉంటాడట, స్తోత్రం 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 అని. ఆయన ముఖంలో ఉన్న ప్రసన్నత, అక్కడ ఆ రూమ్లోనే ప్రసన్నత నింపబడి ఉంటుందట. అటువంటి ఒక ఎక్స్పీరియన్స్, అదే వాకింగ్ విత్ గాడ్. అది మనకు కావాలి. అక్కడ దొరికేటువంటి ఒక రెవల్యూషన్, అక్కడ ఆ చోట దేవుడు మనతో మాట్లాడే విషయం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అదిను ఆయన మాట్లాడుతున్నప్పుడే మీ సోల్లో ఒక రిఫ్రెష్మెంట్ కావడం మీరు ఫీల్ చేయగలరు. అట్లే టోటల్ సోల్ను రిఫ్రెష్ అవుతుంది. ఈ నూతన బలం పొందుకోవడం గురించి బైబిల్ చెప్తోంది, న్యూ స్ట్రెంత్. అది అట్లాగే ఉంటుంది, అది మీరు ఫీల్ చేయొచ్చు, బాగుంటుంది. అందులో మనం విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పినప్పుడు అపవాది క్రైస్ట్ని హీ లెడ్ హిమ్ బై ద స్పిరిట్ అని రాయబడి ఉంది. అయితే వచనం చెప్తుంది ఆ విల్డర్నెస్లోకి తీసుకెళ్ళినప్పటికీ అదే విధంగా హీ కేమ్ అవుట్, హీ కేమ్ విత్ ది మోర్ పవర్. అప్పుడు ఆ పరిశుద్ధాత్మని మీరు చెప్పినట్లు స్తోత్రం స్తోత్రం అని ఆ ప్రెజెన్స్ ని ఫేస్ చేసి మోర్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్ చేసి కదా. అది ఒక అంటే అది ఫీల్ చేస్తేనే అవుతుంది. అది ఎంతగా తిని టేస్ట్ చేసి టేస్ట్ గా ఉందంటే అది మీరు వినొచ్చే గాని, అది నేను ఫీల్ చేయడం అంతా కూడా మీరు గ్రహించగలరే గాని, అది మీరు తింటేనే గాని ఆ ఒరిజినల్ ఆ ఫీలింగ్ లోకి మీరు వెళ్ళగలరు. అది మాథ్యూ 24లో గత కార్యక్రమంలో మీరు చెప్పారు, ఒక పార్ట్ చూసాం. అది క్రైస్ట్ చెప్పింది, నా నామములో, ఇన్ మై నేమ్ అని చెప్పినట్లు. అశ్విన్ ఒక పార్ట్ మనం చూద్దాం. ఈ వారం అందులో మరో పార్ట్ ఉందన్నారు. ఆ మరొక పార్ట్ కొరకు వెయిట్ చేస్తున్నారు, నేను వెయిట్ చేస్తున్నాను. అదేంటి? అదే 24వ అధ్యాయము 5వ వచనము. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అని ఉంటుంది. నా పేరట వచ్చేదరు అనేది ఒక పార్ట్ ఉంది. ఇది 2000 సంవత్సరాలుగా జరుగుతుంది. 2000 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇప్పుడు కొంత అధికంగా జరుగుతుంది. అవును, అనేకులు ఆయన పేరట వస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ అని వస్తారు. వచ్చి అనేకులను మోసపరిచేవారిగా మారుతూ ఉన్నారు. రెండవదిగా ఇంకొకటి ఉంది. అందులో ఏముందంటే, నేనే క్రీస్తునని చెప్పి, ఇది దీనికంటే డేంజర్. వీరే క్రైస్ట్ అని చెప్పేవారు. నేనే క్రైస్ట్ అని చెప్పడం, నేను ఆయన్ని చూశానని చెప్పడం వేరు, నేను ఆయన్ని అని చెప్పేది వేరే లెవెల్. అది మీకు తెలుసు కానీ నమ్ముతారనుకుంటా. ఈ 2000 yearsగా ఇంతవరకు 3 నుండి 4,000 వరకు నేనే క్రైస్ట్ అని చెప్పి వచ్చాడు. ఇందులో గొప్ప ఆశ్చర్యం, AD 40లోనే వచ్చేశాడు. బిగినింగ్లో డిసైపుల్స్ ఉన్నప్పుడే వచ్చాడు నేనే. అయితే ఆ క్రైస్ట్ అన్నది మీరు ఎలా అంటే జీసస్ అని అనుకోకూడదు. క్రైస్ట్ అంటే మెస్సయ్య, ది అనాయింటెడ్ వన్ అని అర్థం. నేనే ఆ క్రీస్తు, నేనే ఆ క్రైస్ట్ని, నేను క్రీస్తు మెస్సయ్య అని వచ్చాను. సో నేనే మెస్సయ్య అని చెప్పి ఒక గ్రూపు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల్ని మోసపరుస్తూ ఉంది. వారిని ఫాలో చేయడానికి ఒక గ్రూప్ మోసపోక హెచ్చరికగా ఉండి డిసీవ్ కావద్దు అంటున్నాడు. ఎందుకంటే డిసీవ్ అవుతాడని అర్థం. మన దేవుని దగ్గర ఒక విషయం ఎప్పుడు బైబిల్లో
దీని గూర్చి కేర్ఫుల్గా ఉండమంటే అది వస్తుంది అని అర్థం. రాదు, ఊరికినే తెలిసిపెట్టుకో అనేది కానే కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తాడు, నువ్వు ఈ వాగ్దానం చేయబడిన దేశానికి నువ్వు వెళ్తావు, అక్కడికెళ్ళి అక్కడున్న వారితో కలిసి నువ్వు వారి ఆచారముల ప్రకారం చేసి నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము కలిగిస్తే ఆయన నిన్ను దేశం నుండి గెంటేస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఇంకా నువ్వు వెళ్ళనేలేదు. ఎందుకు ఈ కాషన్ అంటే వీళ్ళు చేస్తారని ఆయనకి తెలుసు. అందువల్ల ముందుగానే హెచ్చరిస్తున్నాడు చేయవద్దు అని చెప్పి. దావీదుతో చెప్పనిది సొలొమోనుతో చెప్తాడు. సొలొమోనుతో చెప్తాడు, నేను నీకు ఈ రాజ్యాన్ని ఇస్తాను, నువ్వు నీ తండ్రిని పోలి నడుచుకో, నువ్వు అందరి మాటలు విని నువ్వు దేశంలో హేయమైన కార్యాలు చేసినట్టయితే రాజ్యభారం నిన్ను వదిలి వెళ్తుందంటాడు. ఇది డేవిడ్తో చెప్పాడు, ఎందుకంటే ఇతడు చేస్తాడని తెలుసు. సో ఒక విషయాన్ని ముందే చెప్తున్నాడంటే వెనుక వస్తుందని అర్థం. ఒక కాషన్ ఇస్తున్నాడు ఇక్కడ. ఈ 24వ అధ్యాయం అంతా కాషనే. ఈ కాషన్ మనం లైట్ గా తీసుకోకూడదు. అప్పుడు ఏదో అవును, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అది సాల్మన్ లాంటి ఒక జ్ఞాని ఆ విషయం మనం మాట్లాడాం. చెప్తున్నాడు, ఆ కాషన్ తీసుకున్నాడు, బొక్కు రాశాడు, అన్నీ చేసి డిసీవ్ అవుతున్నాడు. అప్పుడు అర్థం ఏంటి? అప్పుడు ఈ విధంగా తీసుకోండి. ఒకరి వెంట మీరు వెళ్తున్నారు, ఒరే స్పీడ్ బ్రేకర్ ఉంది, మెల్లగా వెళ్ళు. సరే సరే అని చెప్పి దాని మీద ఎక్కించి కింద మీద పడి దాని మీద దొర్లితే ఇప్పుడు మీరు చెప్పిన దానికైనా ఫలితం ఏంటి? సీరియస్గా తీసుకోలేదు. అయితే మీరు ఎందుకు చెప్పాలి? నేను చెప్తున్నా, నువ్వు వినబోయేది లేదు. మరో మాట ఇలాగొస్తుంది కదా, నేను చెప్పి నువ్వు వినలేదు, అప్పుడు నేను చెప్పిన దానికైనా మర్యాద నాకేముంది అనేటువంటిది అవుతుంది కదా. అదే ఇక్కడ కూడా. ఎప్పుడు కూడా మన దేవుడు ఫస్టే చెప్పేస్తాడు, ఇలా జరగబోతుంది. మీరు యోచించండి, ఆదాముతో అక్కడ చెప్పడం అవుతుంది, తినవద్దు. ఎందుకు చెప్తున్నాడు? అది మాత్రం తినవద్దు, మీరు చావకుండానట్లు తినకూడదని ఎందుకు కాషన్ ఇవ్వాలి? తను తింటాడని ఆయనకి తెలుసు, తింటాడు. ముందుగా చెప్దాం తినద్దు అని. ఈ కాషన్ వచ్చి చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఈ చోట దేవుడు సంఘానికి చెప్తున్న ముఖ్యమైన మాట, నేనే క్రీస్తునని వస్తారు, ఐయామ్ మెస్సయ్య. ఇప్పుడు ఈ చోట వీళ్ళకి కాషన్ ఇవ్వడమైంది. ఇందులో ఒక బ్లాంక్ అయిన విషయాన్ని తీసుకోవాలి. ఎవరు వచ్చి నేను మెస్సయ్య అన్నగాని నువ్వు కాదు అని యేసు చెప్పినట్టుగా చెప్పేద్దాం. అయితే ప్రజలకు ఎందుకు ఆ సందేహం వస్తుంది? ఉండొచ్చేమో అనే సందేహం ఎందుకు వస్తుంది అన్నట్టయితే, ఒకటి, వీళ్ళకొచ్చి మెస్సయ్యను గురించి తెలియలేదు. మెస్సయ్యను గురించి వాక్యంలో ఏం చెప్పబడిందో వీళ్ళకి తెలియలేదు. పోయిసారి చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. వాక్యాన్ని వీళ్ళు తేటగా చదివి ఉంటే మాత్రమే ఎవరు మెస్సయ్య ఎవరు కాదనేది వీళ్ళు కనిపెట్టగలరు. లేకపోతే చూడటానికి రెండునూ ఈరోజు ఏఐ కాలం, యూట్యూబ్ కాలం, యూట్యూబ్లోనూ ఏఐ కాలం. ఏఐలో ఏది మీరు మాట్లాడింది, ఏది ఏఐ మాట్లాడుతుంది అనేది కనిపెట్టాల్సిన కాలం ఇది. మీరు ఆ చోటికి వచ్చేయాలా? మీరు ఇందులో ఏది సరి ఏది తప్పన్నది మీకు అర్థమయ్యే చోటికి రావాలి. లేదంటే మీరు మాట్లాడింది ఎవరో మాట్లాడుతున్నట్టు మీ వాయిస్లో వస్తుంది. అప్పుడు చూడండి, అశ్విని ఈ విధంగా మాట్లాడాడు అంటే, లేదు అశ్విని ఈ విధంగా మాట్లాడాడు, లేదండి వాయిస్ అలాగే ఉంది, వాయిస్ అలాగే ఉండనివ్వండి, అశ్విని ఉన్నప్పటికీ అన్నీ ఏవైనా కానివ్వండి, అయినా అశ్విని ఇది మాట్లాడాడు. అలాగా మిమ్మల్ని గూర్చి 100% తెలిసిన వ్యక్తి వల్లే అది సాధ్యపడుతుంది. నేను చెప్పింది అర్థమైంది కదా? అవును, వాళ్ళ గురించి తెలిసి ఉండాలి కదా. మీ గురించి తెలిస్తే గానీ మీలా మరొక వ్యక్తిని ఏఐలో కూర్చోబెట్టినా ఈ ఫార్ములా ఈయన దగ్గర లేదండి, ఈయన అది చేయడు అని తెలియాలి కదా. ఇప్పుడు క్రైస్ట్ని ఎవరైనా పాపం చేస్తే ఒప్పుకుంటారా? పాపం చేశాడంటే ఒప్పుకోరు కదా. అటువంటిది కానే కాదు, క్రైస్ట్ పాపమే చేయడండి. ఆయన దగ్గర ఇస్సుమంతైనా పాపం లేదని బైబిల్లో ఉంది, పరిశుద్ధుడు అని ఉంది. అలాగుంటున్నప్పుడు పాపం చేశాడంటే ఎలా ఒప్పుకుంటాం? మరొకటి, ఒకసారి క్షమిస్తే చాలు, ఇకపై క్షమాపణ అవసరం లేదు. అప్పుడు ఓహో ఇది చెప్పాడా, అది పరిశోధించి చూడాలి కదా. చాలా బాగుంది. ఆ విధంగానే ఇటువంటి వ్యక్తులు వస్తున్నప్పుడు కనిపెట్టే రీతిలో మీకు వాక్యములో, స్పిరిట్లో మీరు కరెక్ట్గా ఉండాలి. ఇది మరో సమస్య, స్పిరిట్లోనూ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే నేనే మెస్సయ్య అంటారు. ఇప్పుడు మీరు ఈ విధంగా వచ్చుంటారా? యోచించండి, మీరు నమ్మనే నమ్మరు. నేను ముందుగా చెప్పా, ఒక 2000-3000 మందికి పైగా వచ్చారనేది. ఈ 21st సెంచరీలో మాత్రమే, ఈ 100 సంవత్సరాల్లోనే 12 మంది ఆ విధంగా వచ్చారు. ఓహో, నేనే క్రైస్ట్ అని చెప్పి. ఇందులో చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరని చూస్తే సెరీబియాలో విసారియన్ అనే వ్యక్తి. ఇతనే ఉన్నంతలో టాప్ మోస్ట్ అని చెప్తారు. ఎందుకంటే ఒకే రోజున 4000 మంది ఇతని దగ్గర డిసేబుల్స్గా వారి ఆస్తంతా కూడా అమ్మిచ్చారు. ఇతన్ని చూస్తే ఆ విధంగానే ఆయనలాగా జుట్టు పెంచుకుని గడ్డం పెంచుకుని అలాగే ఉంటాడు. దేవుడు జుట్టు పెంచుకున్నాడు గడ్డం పెంచుకున్నాడు మనకు తెలియదు, అది వేరే విషయం. ఆయన జుట్టు గడ్డం పట్టుకుని లాగారనే ఒకే రీజన్ కోసం ఆయన గడ్డం ఉందని తీర్మానించారు అందరూ. సరే ఉండనివ్వండి. ఇప్పుడు ఏమైందని అడిగినట్లయితే
ఈయన దగ్గర అన్నిటిని కూడా అమ్మి ఇచ్చి, మరి యాక్చువల్గా ఇంతమంది ఎందుకు ఆయన నమ్మారు అది తెలుసుకుందాం ఫస్ట్. ఎందుకు నమ్మారు? క్రైస్ట్ నేరుగానే చెప్పాడు, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పేదారు. ఇప్పుడు ఈయన నేనే క్రైస్ట్ అంటున్నాడు. కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ అని వీళ్ళు చెప్తున్నారు. అలా చెప్తున్నప్పుడు జనులు ఎలాగ డిసీవ్ అయ్యారు? ఇప్పుడు డిసీవ్ కావద్దని రాసిపెట్టి వెళ్ళాడా? డైరెక్ట్గా చెప్పాడా? ఎందుకు డిసీవ్ అయ్యారు? ఇప్పుడు వీళ్ళకేం తెలియలేదు, వాక్యం తెలియలేదు. వాక్యములో యేసును గురించి స్పష్టంగా ఉంటుంది, ఒక మనిషిగా ఇక ఆయన రక్తమాంసములతో ఇకపై రాడు, ఆయన ఒకేసారి జీవధార బలిగా ముగించాడు. ఇక ఆయన ఆత్మలోనే వస్తాడు, స్పిరిట్లో. అదిను ఫస్ట్ మధ్యాకాశంలోనే వస్తాడు. ఆ తర్వాత వచ్చేప్పుడు కూడా జకర్యా 12లో ఉంటుంది, అపోస్తలులు 1లో ఉంటుంది, ఒలీవ కొండ మీదకే వస్తాడు. అవునా? అలాగుంటున్నప్పుడు సెరీబియాలో ఉన్న వ్యక్తి రక్తమాంసములతో ఉండి నేనే క్రైస్ట్ అని చెప్తే ఎలాగా? ఎంతకీ లొకేషన్ కూడా ఇచ్చాడు. లొకేషన్ వేరు ఇచ్చాడు. ఏ మోడ్లో, ఏ స్టేట్ ఆఫ్, ఆ మోడ్ ఆఫ్ స్టేట్ ని చెప్తున్నాడు ఆయన. అది కూడా చెప్పడం అయింది. రక్తమాంసములతో. రెండవది, యేసుక్రీస్తు ఒకసారి వడ్రంగి కుమారునిగా వచ్చి ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చునున్నాడు. ఇప్పుడు వస్తున్నప్పుడు ఆయన వేవేల మంది పరిశుద్ధులతో భూమిని న్యాయం తీర్చడానికి వస్తున్నాడని ఉంది. ఈ విసారియన్ని చూసినట్లయితే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్. ఎలా ప్రజలు నమ్ముతున్నారు? తర్వాత క్రైస్ట్ దగ్గర ఇసుమంతైనా లేదు, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఇప్పుడు విసారియన్ జైల్లో ఉన్నాడు, సెర్బియాలో జైల్లో ఉన్నాడు. ఎందుకంటే అతని మీద అన్ని కేసులున్నాయి. ప్రజల్ని ఏమార్చడం, ఇల్లీగల్ కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు ఎలా నమ్ముతున్నారు? ఇంకా కూడా ఒక కూటం ఆ వ్యక్తి ఉన్న ఏరియాలో ఉన్నారు, అతను తిరిగి వస్తాడని. ఇదే విధంగా ఇండియాలోనూ సేవకులు నమ్మిన గుంపు ఉంది, క్రైస్టే ఇతడు, ఈయనే యేసని. ఈరోజు కూడా నమ్మే ఒక కూటం ఉంది. ఆ సేవకులందరూ కూడా చనిపోయారు. నేనే క్రైస్ట్ అని చెప్పిన సేవకులందరూ చనిపోయారు. అప్పుడు మరి ఒక సమూహం మ్యాజిక్లా ఒక విషయాన్ని చూసి నమ్మే కూటమి, అదేమంటే ఐసి ఇది ఎలా చేశాడు, అప్పుడు అలాంటి ఒక గ్రూప్ ఇంకా ఉంది. దాని గురించి మరొకటి నేను చెప్తాను. ఫస్ట్ దీన్ని నేను ముగించేస్తాను. వీళ్ళందరూ ఎవరని అడిగితే వాక్యాన్నే చదవకుండా, వాక్యాన్ని నమ్మకుండా, ఆ మాటల్లో మెస్మరైజ్ అయ్యే వ్యక్తులు వీళ్ళు. ఎక్స్పీరియన్సే చేయకుండా ఒక షార్ట్ కట్ మెథడ్లో ఓ ఈయనే అంటారు. అతను మాట్లాడేదాన్ని బట్టి అట్లే టెంప్ట్ అయ్యి ఫ్యాన్ క్లబ్ని దాటి, నేను చెప్తాను, అభిమాని కంటే కూడా ఒక ఆశ కలిగిన ఆశ. అభిమాని అభిమానిస్తాడు. ఈ ఆశ, అయ్యో నీకోసం నా ప్రాణం ఇస్తా అని చెప్పేవాడు ఉంటాడు కదా, మరో లెవెల్. అంతటి పిచ్చివాళ్ళగా ఉన్నారు వీళ్ళు. తప్పని తెలుసు, వీళ్ళు కాదని కూడా తెలుసు, వాక్య ప్రకారంగా తప్పు అని తెలుసు. అయినా గాని వారి వెనుక వెళతారు. వీళ్ళు ఎవరని అడిగినట్లయితే వీళ్ళందరూ తెలిసి మోసం చేసే కూటం. ఓకే, వీళ్ళ దగ్గర బైబిల్ లేదా? వీళ్ళు బైబిల్ చదవరా? సరే, వీళ్ళకి ఎవరు కూడా చెప్పలేదా? ఎంతోమంది వీళ్ళకి చెప్పుంటారు, ఆ వ్యక్తిని నమ్మద్దు, క్రైస్ట్ ఈ విధంగా ఉండడు, ఆయన ఇటువంటి కార్యాలు ఎప్పుడు చేయడు, నువ్వు నోరు మూసుకో అంటాడు. ఏ వాక్య ప్రకారంగా ఇతని ప్రసంగం తప్పుగా ఉందిరా? ఒకరు పరలోకాన్ని అమ్ముతున్నాడు. ఇప్పుడు ఒక స్క్వేర్ ఫీట్ 8,000 అంటున్నాడు విదేశాల్లో. ఇది చెప్పామంటే నువ్వు ఊరికనే ఉండు, దేవుడు బయలుపరిస్తేనే చెప్పాడు అంటే మీకు ఎలాగుంటుంది? అలా డిసీవ్ అయ్యారు. సో ఒక కూటము ఇలాగ డిసీవ్ అవుతున్నారు, తెలియకపోవడం ద్వారా ఇలా డిసీవ్ అవుతున్న కూటం. సో వీళ్ళకి తెలియాలి, వీళ్ళకి ఎందుకు కాకూడదని చెప్తాను. ఒకటి, క్రైస్టిక మానవ శరీరంలో వచ్చేదే లేదు, ఏ రూపంలో మనం చెప్పలేదు, వచనం చెప్తుంది, వాక్యం చెప్తుంది. ఇక క్రీస్తు శరీరంలో అగపడటం అనేది లేదు. సో ఏ రూపంలోనూ యెరూషలేములోనే శరీరధారిగా వస్తున్నాడంటే ఒప్పుకోకూడదు. రెండవది, క్రైస్ట్ వచ్చి రాబోయేది మనల్ని తీసుకెళ్ళడానికి. లేదా కొంతమంది అది నమ్మనే నమ్మరు, లేక మరొకటి చెప్తారు, లేదు ఆయన బహిరంగంగా వస్తాడు, అట్లే మీరు ఒప్పుకుంటున్నారు. బహిరంగంగా వస్తున్నాడు. ఆయన వచ్చేది జెరూసలేముని క్యాపిటల్గా ఉంచుకొని వరల్డ్ని రూల్ చేయడానికి. సరేనా? అప్పుడు ఆయన ఎలాగ సెరీబియాలో వస్తాడు? ఆయన ఎలా ఇండియాలో దక్షిణ భాగానికి వస్తాడు? ఆయన ఎలాగ వెల్లూరులో వస్తాడు? యూ మస్ట్ నో. అలా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తాడు, సో ఆయన మధ్యాకాశంలో వస్తాడని విశ్వసిస్తున్నాం. లేదంటే ఆయన బహిరంగంగానే వస్తాడు, ఉండనివ్వండి. అట్లే మీరు చెప్పింది నిజమైనా గానీ ఆయన ఒలీవ కొండల దగ్గర దిగి ఆయన 1000 ఏళ్ల పరిపాలన యెరూషలేము నుండి చేస్తాడు. అలాగుంటున్నప్పుడు ఆయన ఇండియాలో వస్తాడు, సెర్బియాలో వస్తాడు, ఆ ఇటాలీలో వస్తాడంటే ఎలా ఒప్పుకుంటారు? సో దయచేసి ఇది చూసేవాళ్ళు నమ్మండి. అనేకులు ఈ విధంగా వస్తారు, ఇంకా అధికంగా వస్తారు.
సాధ్యమైతే ఎన్నుకొనబడిన వారు. రెండవ పాయింట్, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం, ఈ ప్రజలు డిసీవ్ కావడానికి ఇది ఒక్కటి మాత్రమే కారణం కాదు, ఇంకొకటి ఉంది. మీరు ఆ 24వ వచనాన్ని చదవండి. 24th. 24. For false Christs and false prophets will arise and will show great signs and wonders, so as to mislead, if possible, even the elect. అప్పుడు గ్రేట్ సైన్స్. ఇప్పుడు వీళ్ళని డిసీవ్ చేయడానికి వీళ్ళు యూజ్ చేయబోయే ఈ క్రైస్ట్, అబద్ధ క్రీస్తు, మెస్సియాలు, వీళ్ళు ఏం యూజ్ చేస్తారంటే గ్రేట్ సైన్స్ యూజ్ చేస్తారు. అదేమంటే సైన్స్ అని చెప్పలేదు, గ్రేట్ సైన్స్ అంటే గొప్ప సూచనలు, మిరకల్స్ జరుగుతాయి. అవును, ఇక్కడ చూసినట్లయితే గొప్ప సూచక క్రియలు, గొప్ప సూచక క్రియలు, సూచనలు, అద్భుతాలు, మిరాకిల్స్ చేస్తారు. ఇది ఎంతటి డేంజరో చూడండి. ఇప్పుడు నమ్మించడానికి ఏమైనా చేస్తారు అనేటువంటి అర్థం. అప్పుడు జనులు చేయవలసిన రెండవ ముఖ్యమైన విషయం, అద్భుత సూచక క్రియలను బట్టి ఒక సేవకుణ్ణి డిసైడ్ చేయకూడదు. ఇదే డిసీవ్ చేయడం. ఇప్పుడు జనులు వచ్చి అధికంగా ఎక్కడ డిసీవ్ అవుతున్నారంటే ఈ మిరాకిల్స్లో. ఎందుకంటే చూస్తుంటేనే మనల్ని బిలీవ్ చేయిస్తుంది కదా, కామన్ హ్యూమన్ నమ్మిక, హ్యూమన్ నేచరే కదా. ఒక అద్భుత సూచక క్రియలతో జరిగిస్తున్నప్పుడు ఇక్కడ అద్భుత సూచక క్రియలు ఇతను మనకి షోగానే చూపిస్తున్నాడు, దీని యొక్క ఒరిజినల్ వేరే అని మీ స్పిరిట్లో ఫీల్ కావాలి. అట్లే అవును అద్భుతాలు జరుగుతున్నాయి, అప్పుడు కరెక్టే అన్నట్టయితే, ఇప్పుడు నేను మరొక వాక్యాన్ని మీకు చెప్తా, ఆ వాక్యాన్ని బట్టి మీరు చూడండి, ఇక మీరు కేర్ఫుల్గా ఉంటారు. రెవల్యూషన్ 16:13 and 14 చదవండి, ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. And I saw coming out of the mouth of the dragon and out of the mouth of the beast and out of the mouth of the false prophet 3 unclean spirits like frogs. For they are spirits of demons performing signs which go out to the kings of the whole world to gather them together for the war of the great day of God the Almighty. తెలుగులో ఎలా ఉంది? డెవిల్స్ ఏం చేస్తాయి? ఆ వాక్యం చెప్తుంది, మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అప్పుడు దయ్యాలు ఏం చేస్తాయి? అద్భుతాలు చేస్తాడు. అప్పుడు రెండిటిని బట్టి మీరు డిఫరెన్స్ చూడాలి. ఇది దయ్యము చేస్తుందా, ఇది మనిషి చేస్తున్నాడా, ఇది దైవ సేవకుడు చేస్తున్నాడా, లేక త్రోయబడిన సాతాను చేస్తున్నాడా అని తెలియాలి. అంతవరకు మనం వాక్యంలో ప్రిపేర్డ్గా ఉంటే కనుగొనొచ్చు. వాక్యంలో ప్రిపేర్డ్గా ఉండాలి, స్పిరిట్లోనూ ప్రిపేర్డ్గా ఉండాలి. ఆత్మల వివేచన అనేది ఒకటి ఉంది. ఒక సింపుల్ విషయమే. మరి అశ్విన్ బ్రో, మీరు ఒక మార్కెట్లోకి వెళ్ళి వస్తున్నారు, ఆ చోట మటన్, చికెన్ ఇవి ఉన్నాయి. అలా క్రాస్ చేసి వస్తున్నప్పుడు వాటి యొక్క స్మెల్ మీ మీద వీస్తుందా లేదా? వస్తుంది. వెరీ యూజువల్, అంతే కదా, బేసికే కదా, వీస్తుంది కదా. అప్పుడు మీరు ఆటోమేటిక్గా మరో చోటికి వెళితే అక్కడుండే వాళ్ళు అడుగుతారు, మీ దగ్గర ఏంటో స్మెల్ వస్తుంది అని అడుగుతారు కదా. మీరు పర్ఫ్యూమ్ వేసుకుంటూ వస్తుంది కదా, అవునా? అవును. అదేవిధంగా ఆ స్పిరిట్లో ఉండే వ్యక్తులను చూస్తే మీ స్పిరిట్లో ఒక స్మెల్ వస్తుంది. యూ విల్ ఫీల్ ఎక్కడో తప్పుగా ఉండాలి. అయినా వాళ్ళు పాజిటివ్గా మాట్లాడతారు మీతో, వాళ్ళు మిరాకిల్ చేస్తారు. అయితే నేను ఏదో ఒక డిస్టర్బెన్స్ ఇక్కడ ఉంది అనేటువంటిది స్పిరిట్లో చూస్తారు. దానికి పేరే ఆత్మల వివేచన. పౌలు దగ్గర బరేసు అనే వ్యక్తి వస్తాడు, అతని పేరు బరీసు. బరీసుకు అర్థం తెలుసండి? యేసుని పుత్రుడు అని అర్థం. బర్ర అంటే కుమారుడు, బర్నబా అంటే ఆదరించు కుమారుడు అని అర్థం. బర్ర యేసు అంటే యేసుని కుమారుడు. తీసుకొస్తున్నారు. పౌలు ఇలా చూస్తున్నాడు. పౌలు చెప్తున్నాడు, అపవాది కుమారుడా అంటున్నాడు. సో ఆ లుక్లోనే ఐడెంటిఫై చేసి, నీతికి విరోధి. పేరేంటి? యేసుని కుమారుడు. అయితే అతనెవరు? అపవాది కుమారుడు. ఈ డిజర్నింగ్ స్పిరిట్ ఉంది కదా, అతని చూసి కనిపెట్టడం అనేది. యేసు ముందు నతనీయులు నుంచుంటున్నాడు, నుంచున్న వెంటనే కపటం లేని నిజమైన ఇశ్రాయేలీయుడు. ఆ స్టాండర్డే వేరు, ఆ యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్. మీ దగ్గరికి కొంతమంది వచ్చి బలంగా మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు, బట్ మీ హృదయంలో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. ఏదో తప్పు జరుగుతున్నట్టు ఉందే. కొందరితో మీరు కూర్చుని ఉంటారు, మిమ్మల్ని పొగడరు, ఏం చేయరు, బట్ ఇద్దరిలోనూ ఒక వన్నెస్ వెళుతూ ఉంటుంది. నేను ఒక సాక్ష్యానికి చెప్తున్నా, తప్పుగా తీసుకోవద్దు, సాక్ష్యం కోసమే. మనం ఒక 5 yearsగా జర్నీ చేస్తున్నాము. ద డే 1 మీరు నన్ను మీట్ చేస్తున్నప్పుడు మీరు నేను మాట్లాడిన విషయం యాక్చువల్గా ఇంత స్పిరిచువల్గా కానే కాదు. ఈ ప్రోగ్రాం చేయబోతున్నాం అని మాట్లాడాం అంతే, కానీ మాట్లాడుతున్నప్పుడు ఇంత స్పిరిచువల్గా మనం మాట్లాడనే లేదు. అయితే మీతో కూడా జర్నీ చేయడం అన్నది, మినిస్ట్రీ చేయడం అన్నది దేవుడు స్పిరిట్లో నడిపిస్తూ ఉన్నాడు. సరే, ఒకవేళ ఇది మనమే అయ్యో శుభవార్తలో మాట్లాడటమా అని అనుకున్నట్టయితే ఆ సందర్భంలో
అలాగా అయ్యుంటే మీతో 5 సంవత్సరాలు జర్నీ అది మన చేసి షూటింగ్ ని చూస్తే అలాగే వచ్చి కూర్చుంటున్నాం, ప్రోగ్రామ్ చేస్తున్నాం. మన ప్రిపరేషన్ అనేటువంటిదే వచ్చి కూర్చునే ఒక 5 నిమిషాల ముందు చూడటమే కదా. కొన్నిసార్లు దేవుడు చెప్తాడు, అది మీకు మెసేజ్గా పంపి రేపు ఇది మాట్లాడదాం అయితే అంటే మనం వాక్యాన్ని ధ్యానించి చాలా హెచ్చరికగా అదొక చేస్తుంటాం. వేరే చాలా ప్రిపరేషన్. హెచ్చరికగా. గుర్రం యుద్ధానికే సిద్ధపడుతుంది. ముగింపు ఆ జయము ప్రభు వల్ల కలుగుతుంది. అది ఆయన ఇస్తున్నాడు. ఆ సమయంలో బయలుబాటు, లాస్ట్ టైం మీరు చెప్పారు కదా, కొండపైన ఆహారం అనేది, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చేటువంటి. అదొండనివ్వండి, నేనేం చెప్తున్నాను, అప్పుడు నేనొచ్చి ఇప్పుడు మీతో కూడా ఈ ట్రావెల్ చేయడంలో ఆ స్పిరిట్లో అవర్నెస్ ఉంది కదా. అయితే ది డే 1లో మనం ఇంత స్పిరిచువల్గా మాట్లాడుకున్నది లేదు. అప్పుడు ఎప్పుడు ఎలాగేది డిసైడింగ్ చేయడం అవుతుంది, ఇలా ట్రావెల్ చేయడం అన్నది దేవుడు ఏర్పరిచేది. ఆ విధంగా మీరు రాంగ్ పర్సన్తో కూర్చున్నప్పుడు మీకు తెలుస్తుందని చెప్తాను. తెలియాలి. ఎస్, ఎగ్జాక్ట్ వర్డ్, తెలియాలి. అలాగుంటున్నప్పుడే మీరు మిమ్మల్ని మీ స్పిరిచువల్ లైఫ్లో కాపాడుకుంటారు. ఇక్కడ మీరు ఆ వ్యక్తి మంచోడు చెడ్డోడు అని చెప్పడం కాదు. ఓ ఆయన కనిపెడతాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఎవరినైనా కనిపెడతాడు. వెంటనే కూర్చోబెట్టి ఈ వ్యక్తిని కూర్చోప్పమంటే మనమేంటి ఎంఆర్ఐ స్కాన్ లాగా, మనం సిటీ స్కాన్ లాగా పెట్టుకుని ఉన్నాం ఒక వ్యక్తిని స్కాన్ చేయడానికి. ఆ పనులు మనవి కావు. మనకి దేవుడు ఏం చెప్తున్నాడు, బీ కేర్ఫుల్, ఈ వ్యక్తి వస్తున్నాడు. నేను కొన్నిసార్లు యోచిస్తాను, ఇది మా అమ్మకి ఈ స్వభావం ఉండింది, ప్రత్యేకించి స్త్రీలకు అధికంగా ఉంటాయి. నేను చూసినంత వరకు చెప్తున్నాను. కొంతమంది వ్యక్తులను చూస్తున్నప్పుడు వారు ఈజీగా కనిపెడతారు. మా నాన్న దగ్గర కూడా ఉంది. వాళ్ళు చెప్తారు, కరెక్ట్ గా "రేయ్, చెప్తారు. వాళ్ళతో కేర్ఫుల్గా ఉండని చెప్తారు. అయితే వాళ్ళకి వీళ్ళకి ఏ అలవాటు ఉండదు. ఒక 5 మినిట్సే మాట్లాడుంటారు. 5 మినిట్స్ అవును. వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండు అని అంటారు. మనకాయన ఫ్రెండ్గా ఉంటాడు, పిలుచుకొచ్చాం కదా, మనకాయన ఫ్రెండ్. మీరు ఊరికనే ఉండండి, మీరు ఎవరిని చూసినా ఇలాగే అంటారు. నేను చెప్తాను మా అమ్మతో. వెంటనే మా అమ్మ చెప్తుంది, నీకు తెలీదు, నేను చెప్తున్నాను, కేర్ఫుల్గా ఉండు అని అంటారు. మా అమ్మ వచ్చి ఎవరికి కూడా ఎంతో కేర్ఫుల్గా, ఎందుకంటే లైఫ్ దెబ్బతిని రావడం వల్ల నేను ఒక 2 నిమిషాలు యూజ్ చేసుకుంటాను. దెబ్బతిని రావడం వల్ల ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మేసేయరు. నమ్మనే ఎందుకంటే నమ్మరు. పలు కష్టాల మధ్యలో పలు కష్టాల్లో చాలామంది ఏమార్చారు, ముఖ్యమైన వ్యక్తులు సహా అందరూ ఏమార్చేశారు. సో మా అమ్మ ఎవరిని కూడా ఈజీగా నమ్మేరు. ఎవరినైనా కాషన్గానే చూస్తారు. అది ఒక పీరియడ్ వరకు మా అమ్మ నన్నే నమ్మేది కాదు. బీరువాతాళం నా చేతికే ఇవ్వరు, అంతే. అలాగే ఉంటారు వారు. ఒక దగ్గర నా ఫ్రెండ్ ఒకడు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి వాడు ఏం అడుగుతున్నాడు, ఒక 50,000 నాకు కావాలి. నేను చెప్పేది 90sలో, 2000లో అది కావాలంటున్నప్పుడు మా అమ్మతో చెప్తున్నా, ఇంటి డాక్యుమెంట్ తాకట్టు పెట్టి ఇవ్వచ్చా అంటే సరే అని చెప్పారు. ఎంత ఉన్న conscious గా ఇంటిని ఉండేవారు. ఇంత కాన్షియస్ గా ఎవరికి ఇవ్వనని చెప్పే వ్యక్తి ఇక నా దగ్గరే కాన్షియస్ గా ఉండే ఇదొక- అమ్మ వాని కోసమని అడిగినప్పుడు తాకట్టు పెట్టి ఇద్దామని చెప్తే సరే నువ్వు ఇవ్వు అని చెప్పింది. వితౌట్ ఎనీ నేను ఏ మోటివ్లో అడిగానంటే ఎవరేమో అని అడుగుతున్నా. ఎందుకంటే వాడు నన్ను అడుగుతున్నాడు, ఏదైనా ఒక ఏర్పాటు చేయగలవా? నేను అమ్మను ఒక మాట అడుగుదాం అనుకున్నా, లేకపోతే ఫ్రెండ్ ఏమనుకుంటాడు, ట్రైయే చేయలేదనుకుంటాడు కదా, అందువల్ల అడిగి చూద్దామని అడుగుతున్నా. ఎందుకంటే మీరు కూడా కష్టాల్లో ఉన్నారు. అప్పుడంతా ఒక మిడిల్ క్లాసే కదా, ఇప్పుడు అంతే అనుకోండి. అప్పుడు అమ్మ సరేని చెప్పింది. ఇంటి డాక్యుమెంట్ తాకట్టు పెట్టి ఒక 50,000 రూపీస్ తీసుకుని వాడికి ఇవ్వడం అయింది. ఒకరోజు కూడా ఆమె నా దగ్గర వాడిస్తాడారా, ఏమైంది అనేటువంటిది అడగల. నేనెందుకు ఇది చెప్తున్నానంటే ఆ ఫ్రెండు యాక్చువల్గా ఈ రోజు వరకు కూడా నాకు ఫ్రెండ్గానే ఉన్నాడు, మోర్ దెన్ 30 years. ఆమె ఒక వ్యక్తిని డిసైన్ చేస్తుంది కదా, ఈజ్ ఎ గుడ్ పర్సన్ సెట్ చేస్తున్నారు. అదే పర్సనే ఆమె ఇంకెవరిని నమ్మని వ్యక్తి. ఈమె స్పిరిట్ నుండి వివేచించిందా లేక ఎక్స్పీరియన్స్లో కనుగొందా నాకు తెలియదు. అయితే స్పిరిచువల్ పర్సన్గా మనం ఇది చేయాలి అంటున్నాను. మస్ట్ డూ. ఎంతమంది స్పిరిచువల్ సేవకులు డబ్బు ఇచ్చి ఏమారుతున్నారు? స్థలంలో చర్చ్ పెట్టుకోవడానికి ఎంతమంది ఏమారుతున్నారు? కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇచ్చి ఎంత పోగొట్టుకుంటున్నారు? ఎందుకు మీకు వాళ్ళ దగ్గర ఇచ్చేప్పుడు రాంగ్ పర్సన్ అని తెలియడంలా? పరిశుద్ధాత్ముడు లీడ్ చేయాలి కదా, పరిశుద్ధాత్ముడు వృధా చేయనివ్వడు కదా. ఎంతమంది ఆత్మీయులు విదేశాలకి తప్పైన ఏజెంట్కి ఇచ్చి డబ్బు పోగొట్టుకుంటున్నారు? ఎలాగైనా పోవాలి. ఎందుకు ఎంతమంది ఇంకొక స్పిరిచువల్ పర్సన్ దగ్గర కీబోర్డ్ కోసం డబ్బు ఇచ్చి ఏమారే వాళ్ళుగా ఉన్నారు? అప్పుడు ఇక్కడ ఏదో ఒక మనలో ఉండే మన యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్లో ప్రాబ్లం ఉంది. బాప్తిస్మకుడు యోహాను ముందు మీరు కూర్చున్నట్టయితే మీరు సర్పసంతానమా, లోకపాపం మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్లని కనిపెట్టేస్తాడు. ఎందుకు ఆయన సైన్స్ అండ్ వండర్స్ చేయలేదు? సైన్స్ అండ్ వండర్సే కాదు, ఎగ్జాక్ట్లీ సైన్స్ అండ్ వండర్సే కాదు, వర్డ్ ఆఫ్ గాడ్ తోనే. నా తర్వాత ఒక ఆయన వస్తున్నాడు, అదే మెసేజ్. అదే మెసేజ్. ఆయనతో కూర్చుంటే ఇది సర్పసంతానం అంటాడు. అలా దేవుని చూస్తే దేవుని కుమారుడు అంటాడు. మీకు తెలుసా ఏది సర్పమో దేవుని గొర్రెపిల్లో? సో ఇది మీరు కనిపెట్టాలి. ఇది స్పిరిట్లో. ఇంకొక దానిలోనూ మీరు కనిపెట్టచ్చు, అది లాస్ట్గా చెప్పి ముగిస్తా. అదే రెవల్యూషన్లో
13:11 చదవండి. Then I 13:11. saw another beast coming up out of the earth, and he had 2 horns like a lamb, and he spoke as a dragon. చూడటానికి ఎలాగుంది? Lamb అప్పుడు మాట్లాడేదాన్ని బట్టే మీరు కనిపెట్టగలరు. spoke like a dragon. ఆ, అయితే అప్పుడు చూడటానికి ల్యామ్, గొర్రెపిల్ల. ఓకే, దైవ సేవకుడు నా నామం పేరిట క్రీస్తును నేనే అని, ఐఎమ్ ద క్రైస్ట్ అని వచ్చేస్తాడు. చెప్తున్నాడు, రెవల్యూషన్లోనూ చెప్తున్నాడు, చెప్పేస్తారు. కానీ వారు మాట్లాడేదాన్ని బట్టే మీరు కనిపెట్టాలి, ఇది సర్పము, ఇది గొర్రెపిల్ల కాదు అని కనిపెట్టాలి. ఇది ఎలాగా కనిపెట్టడమో, సర్పాన్ని గొర్రెపిల్లని అని విశ్వాసి అడిగినప్పుడు లాస్ట్కి ఒక విషయాన్ని చెప్పి ముగిస్తా. ఇది నా స్థాయిలో అనుకున్నది, మీతో పాటు కూర్చుని బ్రతుకు తెరువు కోసము లోకములోని కార్యాలు, మీ వల్ల ఒక ప్రాఫిట్ మీ ద్వారా సంపాదించాలి, లేదా మీతో ఏదో ఒకటి చేయాలి, ముఖస్తుతిగా మిమ్మల్ని పొగిడి ఏవైనా చేస్తే వారు గొర్రెపిల్ల కాదు. మీతో కూర్చుని ఒక టేక్అవే ఉండాలి స్పిరిచువల్. మీరు మాట్లాడుతున్నప్పుడే వారు స్పిరిచువల్గా మాట్లాడాలి. మీ దగ్గర ఏదో లాగేవాడిగా మాట్లాడకూడదు. ఈయన వల్ల ఏంటి ఆదాయం? కొంతమంది చూస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడే ఆకట్టుకున్నట్టు మాట్లాడతారు. మిమ్మల్ని 1 గంటలో కోటీశ్వరుని చేసి అమెరికా అధ్యక్షుడు చేస్తారు మిమ్మల్ని. మనం ఇలాగంతా చేస్తే సార్ 3 సంవత్సరాలు ఇలాగా, 5 సంవత్సరాలు ఇలాగా, 10 సంవత్సరాలు ఇలాగా, 15వ సంవత్సరం మీరు అమెరికా అధ్యక్షుడు, దానికి నేనే బాధ్యత అని చెప్తాడు. మీ దగ్గర డబ్బు తీసుకున్న 15వ రోజే కనపడకుండా పోతాడు, ఫోన్ కూడా ఉండదు. అప్పుడు మాట్లాడుతున్నప్పుడే మీకు తెలియాలి ఇతను దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు. డిసర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇదే చెప్తున్నాడు దేవుడు. అదిను ఈ కాలఘట్టంలో, ఎందుకంటే అంత్యకాల సూచనలు చివరి కాలంలో ఉంది. యు మస్ట్. ఆ తర్వాత మీరు ఏమారి దేవుని దగ్గరికి వెళ్ళి ఏమార్చాడంటే ఏమారినందుకు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. అయితే మిమ్మల్ని చూసి ఏమంటున్నాడు? పారం వలె కపటం లేనివారిగా ఉండండి, సర్పం వలె వివేకులై, కేర్ఫుల్. అప్పుడు రెండవదిగా దేవుడు మనతో, నేను చెప్పాను కదా, అదిను నువ్వు కేర్ఫుల్గా లేనందువల్ల నేనేం చేయడం? ఆ తండ్రే కదా, వీరేం చేస్తాడు? పోగొట్టుకుని తిరిగి కుమారుడొస్తే చేర్చుకుని మరలా తిరిగి కాపాడేట్టుగా సరే వచ్చి ఉండు అంటున్నాడు. అనేకులు ఆ విధంగానే కాపాడబడుతున్నారు. కొందరైతే మొత్తం పోగొట్టుకుని ఇంకా దరిద్రతలో ఉన్నారు, ఇంకా కష్టంలో ఉన్నారు, ఇంకా కూడా వాళ్ళు ఆ సమస్య నుండి బయటికి రాలేనివారిగా ఉన్నారు. నాకెందుకు ఇలా జరిగింది? మేం ప్రార్థించే కదా ఇచ్చాము, ప్రార్థించి ఇవ్వడం కాదు, ప్రార్థించిన తర్వాత ఇచ్చుండాలి. అది కాకుండా మరొక అపాయకరమైన విషయం ఉంది. ఏంటంటే, ఓకే మీరు చెప్పినట్లు తప్పు చేశాడు, వచ్చి అంగీకరిస్తున్నాడు. అయితే ఒక స్టేజ్లో ఆయన జడ్జిగా మారుతున్నాడు. ఇక్కడ ఆ చోటుకెళ్ళి మీరు ఆయన ఏం అడగలేరు. అక్కడికి వెళ్ళి నేనేం మాట్లాడాలి? సో ఇది ఎంతో ముఖ్యంగా మీరు చూడాలి. చివరి కాల సూచనల్లో బైబిల్ చెప్పేటువంటిది. రాకడికి ముందుగా ఏది సంభవిస్తుందని చూసినట్లయితే మిమ్మల్ని డిసీవ్ చేసేటువంటి వాళ్ళు మిరాకిల్స్ చేస్తారు. మీరు మిరాకిల్స్తో నమ్మకూడదు. మిరాకిల్స్ వాళ్ళు అధికంగా చేస్తారు. అది ఈ కాలఘట్టంలో మిరాకిల్స్ దయ్యాలు అనేకము చేస్తున్నాయి, చర్చెస్లో చేస్తున్నాయి. ఈవాంజలిస్టులు చాలామందినూ దయ్యాలతో పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. నేను వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించడంలా, అయితే డిసీవ్ కాకుండా కేర్ఫుల్గా ఉండండి. ఈ కాషనే మనం ఇవ్వగలము. చాలా సంతోషం బ్రదర్ జగన్. ముఖ్యంగా మీరు చెప్పినట్లు క్రైస్ట్ ఇచ్చే వార్నింగ్లో మొదటి వార్నింగ్గా ఉంది అది బీ కేర్ఫుల్ అనేది. అది కాకుండా నా నామమున, అదేమంటే ఆయన నామంలోనే. అయితే ఇంకొక విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మీరు చెప్పినట్లు అపోస్తులు పౌలు చూసిన వెంటనే అప్పుడు ఆ స్పిరిట్ మన వద్ద ఉంది, ఆ గిఫ్ట్ కూడా మనకిస్తున్నాడు. నీవు పెంచుకో, వాక్యము నుంచుకో, లెర్న్ చేసుకో, గ్రో అవుతూ ఉండు, కొండపైకి రా అంటున్నాడు. అప్పుడు మనం ఆ జర్నీకి కొండపైకి వెళ్లకుండా ఇక్కడే ఉండి ఇంకా రాలేదు అని చెప్పడంలో కంప్లైంట్ చేసి ప్రయోజనం లేదు. ఈ కార్యక్రమం ఆ కొండపైకి వెళ్లే అనుభవంగా మారాలనేది మన కోరిక. అది కాకుండా ఈ కార్యక్రమంలో నా నామమున వస్తాడనేది కొంచెం హెచ్చరికగా ఉండాలి. అయితే మరో కార్యక్రమం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మరో కార్యక్రమంలో మనం తిరిగి మరొక ఇంపార్టెంట్ జరిగినవి, జరగబోవునవి చూద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా సంతోషం. వందనాలు.